మీ కృపలో వర్ధిల్లింపజేస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. అయ్యా, మరొక ఆదివారం నాయన మమ్మలను తండ్రి మీ సన్నిధిలో నిలవబెట్టుకొని తండ్రి మీ వాకుల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. మీ మాటల ద్వారా నాయన మా కుటుంబాలు కట్టబడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. మీ మాటలు తండ్రి మా హృదయంలో తండ్రి నొచ్చుకొని మీరు మాకు చూపించినటువంటి వాక్య ప్రకారంలో తండ్రి యేసుక్రీస్తు వారు ఏ మార్గాన్ని అయితే మాకు చూపించారు ఆ మార్గంలో మేము ఉండుటకు సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. మీ మాటలు నాయన చెప్పబోచుండగా తండ్రి సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. మీ పిల్లలను తండ్రి మీ మాటలు వింటున్నప్పుడు తండ్రి అవి నా మాటలుగా కాకుండా నాయన మీ మాటలుగా వాళ్ళ హృదయంలో ఆ వాక్యాన్ని వారు అంగీకరించే విధంగా సహాయం చేయమని మా ప్రభు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ కొంచెం సౌండ్. మహనీయుడు మన ప్రభు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులరా, దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమను బట్టి ఆయన మహాకృపను బట్టి మరొక ఆదివారం మనం అందరం కూడా ఆయన సన్నిధిలో కూర్చొని మరి దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తుండగా పోయిన వారం మనం మాట్లాడుకున్నాం ఏంటంటే రొట్టె ద్రాక్షారసములో ఉన్నటువంటి పరమార్థము ఏమిటా పరమార్థం అనేది మనం ఆలోచించినప్పుడు మనకి ఏమర్థమైంది? పాత నిబంధనలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసత్వంగా ఉన్నప్పుడు కొన్ని తెగుళ్ళు చేత ఐగుప్తుల్ని హింసించి అక్కడ ఆ తెగుళ్ళు రప్పించి ఇజ్రాయిల్ ప్రజల్ని దేవుడు చక్కగా కాపాడినటువంటి విధానంలో సంహార దూత వచ్చి ఏం చేసింది? ఇజ్రాయేలీల ప్రథమ సంతానమైనటువంటి ప్రతి ఒక్క మగపిల్లల్ని చంపివేసింది. ఆ యొక్క సంహార దూత ఇజ్రాయేల్ ప్రజల మీదకి రాకుండా దేవుడు ఒక పస్కా పండుగను ఆచరించమన్నాడు. ఆ పస్కా పండుగ ఏంటది? ఒక గొర్రె పిల్లను తీసుకోవాలి, అది మొదటిగా పుట్టినది అయి ఉండాలి, మగదై ఉండాలి, కుంటిది కానీ గుడ్డిది కానీ జబ్బుండదు కానీ అయి ఉండకూడదు. అవునా? అయితే ఇది దేనికి సాదృశ్యం అయ్యా అని మనం ఆలోచిస్తే క్రొత్త నిబంధనలు మనకు అర్థమవుతుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో ప్రాణత్యాగం చేసేటప్పుడు ఆ యొక్క పాత నిబంధనలో పస్కా బలి ఎలా అయితే దేవుడు చేయమన్నాడో ఇజ్రాయేలీలు ఆ పస్కా బలి చేసి ఆ బలి అర్పించిన తర్వాత వాళ్ళు ఎలా అయితే కాపాడబడ్డారో మరి ఈరోజు మనం కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి రక్తంలో మనం కడగబడి ఆయన దేహం చేపడినటువంటి దెబ్బల చేత మనం స్వస్థ పొందుకొని ఈరోజు హాయిగా మనము ఇక్కడ కూర్చున్నాము. అయితే ఈ పరమార్థాన్ని తెలుసుకున్నటువంటి మనము ఇంకా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటవి అని ఆలోచిస్తే ప్రియమైన దేవుని వల్లరా ఈ రొట్టె ద్రాక్ష రసము ఎందుకు తీసుకోవాలి? అవునా? అదే కదా. అలాగే ఎప్పుడు తీసుకోవాలి? ఇవి మనకి డౌట్లు అన్నమాట. ఈరోజు ఈ డౌట్లు మనం క్లారిఫై చేసుకుందాం. ఇందాక మనం చదువుకున్నాం ఏంటది? లూకా గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి 23వ వచనం వాక్య భాగంలో మనము ఇందాక వాక్య ప్రకటన చేసినటువంటి ఆ బిడ్డ ద్వారా వాక్యాన్ని మనం విన్నప్పుడు ఏ విన్నాం? ఇదిగో ఒక దేవుని రాజ్యములో విందు సిద్ధపరచబడి ఉన్నది. ఏం సిద్ధపరచబడి ఉంది? విందు. ఆ విందులో పాల్గొనిన వారు ధన్యులు అని మాట్లాడుతున్నాడు. అయితే చూడండి, ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని. ఎవరితో భోజన పంక్తిలో కూర్చున్నారు వీళ్ళందరూ? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితో భోజన పంక్తిలో కూర్చున్నారు. ఓకేనా? అయితే ఆ కూర్చున్నప్పుడు అక్కడ ఒక మాటలు వినపడుతున్నాయంట. ఆ మాటలు ఏమిటి అని మనం ఆలోచిస్తే దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఇంతకుముందు వాళ్ళు ఎక్కడున్నారు? భోజన పంక్తిలోనే ఉన్నారు. ఎవరితో ఉన్నారు? యేసుక్రీస్తు వారితోనే ఉన్నారు.
కానీ అదే యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడుతున్నాడు? దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లా, నేను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచి, విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అంటే ఎవరో పిలువబడిన వారు ఉన్నారంట, వారికి ఆహ్వానం ఉంది. ఆహ్వానం ఉన్న వారిని ఆ యొక్క విందుకు రమ్మని పిలవటానికి ఒక దాసుడు ఏం చేశాడు? పిలవటానికి వెళ్ళాడు. ఆ వెళ్ళిన తర్వాత చూడండి ఏం జరుగుతుందో. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. ఏమని చెప్పారంట? ఏక మనసుతో అంటే ఒకే మాట కలిగి ఉండి, మేము రాము అని డైరెక్ట్గా వాళ్ళు ఒకే మాట అనకుండా వారందరూ కూడా రకరకాలైనటువంటి సాకులు చెప్పటం అనేది స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేసిన వారిలో మొదటి వాడిని మనం చూస్తే, నేను ఒక పొలము కొని ఉన్నాను, ఆవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను. అంటే ఒక పొలం కొనాలని కొన్నాడు. అది ఏమైందో చూద్దామని వెళ్తున్నాడు అన్నమాట. అయితే మరలా మరి ఒకడు ఏం చేస్తున్నాడు చూడండి. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, నేను వాటిని పరీక్షింప వెళుచున్నాను అన్నాడు. నన్ను క్షమింపమని వేడుకొనుచున్నాడు. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనెను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బేదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకుని రమ్మని ఆ దాసునితో చెప్పెను. అంతటా దాసుడు, ప్రభువా, నీ ఆజ్ఞాపించినట్లు చేసి తిని కానీ ఇంకనూ చోటున్నదని చెప్పెను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నువ్వు రాజ్య మార్గంలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము. ఓకేనా? చూసారా? అంటే ఈ యొక్క లేఖన భాగంలో ఉన్నటువంటి ఈ సారాన్ని అంతటిని కూడా ఈరోజు మనం ఏం చేయాలి? ధ్యానించాలి. అందులో ఉన్నటువంటి పరమార్థాన్ని మనం గ్రహించగలిగితే ఈ రొట్టె ద్రాక్ష రసం అనేది ఎంత ఇంపార్టెంట్ అయినటువంటి విషయమో మనకు అర్థమవుతుంది. అందుకని ప్రియమైన దేవుని వాళ్ళరా చూడండి, దెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. దెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. మీరిలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. చూసారా? దేవుని రాజ్యములో ఏమి సిద్ధపరచబడి ఉంది? విందు. ఆ విందు సిద్ధపరచడానికి పిలవటానికి వెళ్ళారా లేదా? ఎవరు వెళ్ళారు? దాసులు వెళ్ళారు. దాసులు ఎలా పిలుస్తున్నాడు? దేవుడు రాజ్యములో విందు సిద్ధపరచబడి ఉంది, నీవు రావాలని ఆహ్వానం ఎలా పలుకుతున్నాడు? సువార్త వలన. ఎవరైతే బైబిల్ను చేతపట్టుకొని సత్యవాక్యాన్ని ప్రకటిస్తారో ఆ సువార్త ప్రకటించినటువంటి వారు ఎక్కడికి పిలువబడుతున్నారు? దేవుని రాజ్యములో భోజనము చేయడానికి పిలువబడుతున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. అయితే ఆహారం ఏంటో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 42వ వచనం నుండి చదవండి, 46 వరకు. యోహాను సువార్త 6వ అధ్యాయము 42 నేను చదువుకున్నా. ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదుము కదా, నేను పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడనిరి. చూసారా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారేమో పరలోక రాజ్యం విషయం గురించి మాట్లాడుతా ఆయన ఆత్మ సంబంధంగా ఇదిగో రొట్టె ద్రాక్ష రసం గురించి మాట్లాడుతున్నాడు. ఈ మాట్లాడేటప్పుడు ఆ మాటలు విన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఏమని? ఇదేంటి, ఈయన పరలోకం నుంచి దిగి వచ్చానని చెప్తాడేంటి? ఈయన ఎవరు? మరియమ్మ కుమారుడు కాదా? యేసేపు ఈయన తండ్రి కాదా? అయితే ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు
అనేటువంటి డౌట్ వచ్చేసిన వాళ్ళకి వచ్చి ఏం మాట్లాడుతున్నారు చూడండి. ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదుము కదా, నేను పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నానడిరి. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, మీలో మీరు సనుగుకొనడి, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడను నా యొద్దకు రాలేడు. చూసారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయనను పంపినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు మనందరినీ ఆకర్షించితేనే కానీ మనం ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. అంతేకాని మన హృదయాల్లో మనకే ఒక తలంపు వచ్చి నేను ఈరోజు ఆదివారం ఆరాధనకి వెళ్ళాలని ఒకవేళ ఆలోచన నీకు వచ్చి కూర్చున్నావు అనుకుంటున్నావా? కాదు, అది దేవుడు సంకల్పం. ప్రేమైన దేవుని వల్లరా, అదే సంకల్పంలో అంటున్నాడు చూడండి, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడను నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వాని లేపుదును. చూసారా, ఎవరైతే తండ్రి ఆకర్షించిన వాళ్ళు ఇక్కడికి సంఘానికి రాబడతారో, యేసుక్రీస్తు వారి దగ్గరకు రాబడతారో, ఆ సిలువ చెంతకు ఎవరైతే వస్తారో ఆ వచ్చినటువంటి వారిని ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారు? అంత్యదినమున నేను వానిని లేపుదును, వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్త లేఖనములో వ్రాయబడి ఉన్నది కదా. కనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. చూసారా, ఎవరైతే వాక్యం చేత పట్టుకుని మీ దగ్గరకు వస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని ఎవరు మీ దగ్గరకు పంపిస్తున్నారు? దేవుడు పంపిస్తున్నాడు. ఎందుకు? దేవుని రాజ్యములో భోజనం సిద్ధపరచబడి ఉన్నది. ఆ భోజనం తీసుకుంటే ఏదో ఒక లాభం ఉందంట. ఆ లాభం పొందుకోవడం కోసం దేవుడు ఏం చేస్తున్నాడు? మన దగ్గరికి సువార్తను మన దగ్గరకు పంపించి వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఆయన సంఘానికి రాబట్టుకుంటున్నాడు. ప్రియమైన దేవుని వల్లరా, ఆ వచ్చేటి క్రమంలో చూడండి, ఇంకా తండ్రిని చూడండి, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారమును నేనే చెప్పేసాడండి. ఏమని చెప్పాడు? ఇందాక మనం ఒక ఆహారం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఏంటి ఆహారం? జీవాహారం. జీవాహారం. ఆ జీవాహారం ఏంటి అని యేసుక్రీస్తు వారిని అడిగితే ఆయన మాటల్లోనే చెప్తున్నాడు, ఆ జీవాహారం అనేది ఎవరో కాదు, ఏంటో కాదు, ఆహారం అనేది నేనే. తర్వాత చూడండి ఏమని మాట్లాడుతున్నాడు, మీ పితరులు అరణ్యములో మన్నాను తిని నన్ను చనిపోయిరి, దీనిని తినివాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి రావటానికి ఆమెకి గర్భం కావాలా? యేసుక్రీస్తు వారికి గర్భంలో పిండం రూపింపబడాలా? అందులో అవయవాలన్నీ ఏర్పడాలా? అవునా? ఎవరు సహాయం కావాలి? ఒక మనిషి గర్భం సహాయం కావాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎందుకు కావాలి? ఈ లోకంలో మనము ఏ రూపములో అయితే ఉన్నామో, ఏ రక్తంతో అయితే మనం ఉన్నామో, ఏ మాంసాన్ని అయితే మనం ధరించుకొని ఉన్నామో, అదే మాంసాన్ని, అదే రక్తాన్ని, అదే దేహాన్ని, అదే అవయవాల్ని ధరించుకొని ఈ లోకానికి రావాలనేది దేవుడు నిర్ణయంలో ఉంది. కాబట్టి అవునా, ఒకవేళ యేసుక్రీస్తు వారు శరీరధారిగా రాకుండా ఆత్మానుసారంగా వచ్చి ఆయన అర్పణ చేశాడు అనుకోండి ఎవరక అనుకోండి, ఎప్పుడైనా మనకి కష్టం వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం? దేవుడిని, అయ్యా నువ్వు దేవుడు కదా, పరలోకంలో ఉన్నావు కదా, శరీరధారిగా ఈ లోకంలో నేను ఉన్నాను కదా, శరీరంలో నువ్వు నాకు శరీరాన్ని ఇచ్చావు కదా, ఈ శరీరాన్ని నువ్వు నాకు ఇచ్చినప్పుడు, ఈ శరీరంలో నేను ఉన్నప్పుడు నాకు వచ్చేటువంటి బాధలు నీకెలా తెలుసు? అవునా? నువ్వు దేవుడు కాబట్టి ఈ బాధలన్నీ నీకు ఉండవు. కాబట్టి ఈ బాధలు నీకు లేనప్పుడు నాకు వచ్చినటువంటి బాధలు, నాకు వచ్చినటువంటి ఇబ్బందులు, నాకు వచ్చినటువంటి అనారోగ్య పరిస్థితులు ఇవన్నీ కూడా నీకు తెలియదు. కాబట్టి నీవే మా రూపంలో ఈ లోకానికి వస్తే మా బాధలు ఏంటో నీకు అర్థమవుతాయని మనం ఎప్పుడైనా అనుకోలేదా?
అనుకునే ఉంటాం ప్రేమండి దేవుని వల్లరా. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆత్మరూపంగా యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించలేదు. మనం ఏ దేహంతో అయితే ఈ లోకంలో బ్రతుకుతున్నామో, ఏ దేహంతో అయితే ఈ లోకంలో ఉండి పాపంలోకి మనం వెళుతున్నామో, ఆ నిత్య జీవాన్ని పొందుకోలేక పాపంలోనే ఉండి మనం చచ్చిన వారిగా ఉన్నామో, మనందరినీ బతికించడం కోసం యేసుక్రీస్తు వారు ఇదే దేహంతో ఈ లోకంలో పుట్టడానికి మరియమ్మ గర్భాన్ని ఆ దేవుడు ఏం చేశాడు? వాడుకున్నాడనమాట. ఆ గర్భంలో యేసుక్రీస్తు వారిని ప్రవేశపెట్టడం, పుట్టడం ఇవన్నీ జరిగిన తర్వాత